వెనకాతలకు వచ్చి కారులోంచి దిగు ఆయన అడిచాను. నేను కారులో దిగమని చెప్పని, అతను డెలివరీ హిందీ అతను, నేను తర్వాత చూసామంటది. కారులో దిగు అని చెప్పానంటే తను దిగట్లేదు, అట్లీస్ట్ మిర్రర్ డౌన్ చేయట్లేదు. పక్కన వాళ్ళందరూ వచ్చేసరికి మిర్రర్ డౌన్ చేయగానే నేను ఫస్ట్ కీ తీసుకున్నాను, ఏం మాట్లాడకుండా కీ తీసుకొని నా కార్ దగ్గరికి వెళ్ళిపోయి నేను నా కార్ చూసుకుని ఏమైనా డ్యామేజ్ అయిందేమో అని చెప్పాను. డ్యామేజ్ ఏమో చూసుకుంటే ఈ లోపు అక్కడ ఉన్న డ్రైవర్ వెంటనే దిగి నా కాళ్ళు పట్టుకుంటాడు అనమాట. నేను చూసుకుంటుంటే అంటే నేను చూస్తాను నా కార్కి ఏమవుతుందని నా కాళ్ళు పట్టుకొని అందరు పేషెంటే అని చెప్పాను అంటాను. నేను ఏం చూడాల, ఆయన కార్లో ఎవరున్నారు ఏంటి ఏం చూడాలి, కీ ఒకటి తీసుకొని వచ్చా. నేను మాట్లాడలేదు అతనితో. నేను అప్పుడు అతను చెప్పా, 1 మినిట్ రుకో मेरे पहले कार देखने दो అని చెప్పాను అన్న. చెప్తే మే పేషెంటే అంటే ఓపెన్ హార్ట్ సంథింగ్ హార్ట్ పేషెంట్ సంథింగ్ అలా చెప్పి పేషెంటే అని చెప్పని అంటున్నాను అనమాట. నేను అప్పుడు కొంచెం గట్టిగా చెప్పాను, రుకో पहले मेरे कार देखने दो पेशेंट है बोले तो कहाँ है पेशेंट मेरे को नहीं दिख रहे అని చెప్పాను అన్న. ఆయన వెనక్ సీట్లో కూర్చున్నట్టున్నారు, నాకు కనబడలేదు. సో నేను ఆ కార్ చెక్ చేసుకుంటున్నాను, ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ రాగానే ఆయనకి చెప్పానమాట, ఆయన ఆపండి అని చెప్పాను అన్నాను. నేను కారు పక్కన పెట్టాను. ఇదంతా నేను రోడ్డు మధ్యలోనే జరిగింది అనమాట. ఎందుకంటే అతను ఓవర్టేక్ వెళ్ళిపోతాడు, ఆగట్లేదు. నేను కారు అతను ముందు పెట్టినా సరే పక్కనే తప్పించుకుని వెళ్దాం అనుకున్నాడు. నేను అడ్డంగా పెట్టానమాట. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్పా, ఏమిటి ఫస్ట్ అతను కారు పక్కన పెట్టించండి అని చెప్పాను. నా కారు కూడా పక్కన పెట్టాను. నా కారు పక్కన పెట్టి అతని కారు పక్కన పెట్టిన తర్వాత ఈ రోజు ఒక ముసలతం దిగారు అనమాట. అందులోంచి దిగ్గానే మేము పేషెంట్ అనగా పక్కన వెంటనే ఆయన కీ ఇచ్చేసి వెంటనే ఎవరికి డ్రైవర్కి, పేషెంట్ అయితే మీరు कैसा चलाना गाड़ी आपको समझ में आता क्या, ऐसा मतलब जोर से चला స్పీడ్గా వెళ్తావా అని చెప్పనని కార్ వెంటనే కీ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పని అని ఒక నిమిషం ఆగు అని ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, సార్ పేషెంట్ ఉన్నారు లోపల, నాకేం డబ్బులు ఏమొద్దు, ఆయన పంపించేది వస్తారా లేకపోతే మీరు ఏమైనా కేసు గీసు అలాంటిది ఏమైనా ఉంటుందా అని చెప్పానంటే, లేదండి పంపించి మీ ఇష్టం అండి, మీరు పెడితే కేసు అంటే సరే వదిలేండి అని చెప్పని పంపిస్తాను. ఆయన అక్కడ ఉన్న ట్రాఫిక్ సుధీర్ మీరు మీ వర్షన్ చెప్తున్నారు. అయితే మీడియాలో అలాగే సోషల్ నెట్వర్క్లో వచ్చిన సమాచారం ప్రకారం మీరు చాలా అగ్రెసివ్గా అక్కడ మాట్లాడారు. కాళ్ళు పట్టుకుంటామని చెప్పి ప్రాధేయపడ్డా కూడా వాళ్ళని వదలలేదు. అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవడానికి కూడా మీరు కారణమయ్యారు అని చెప్పి. నేను ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఆయన కాళ్ళు పట్టుకుంటా అన్నా సరే ఫస్ట్ నేను వదలలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లోపల ఆయన పేషెంట్ ఉన్నాడు అంటున్నాడు. నాకు ఆ పేషెంట్ ఎవరు నేను చూడలేదు, పేషెంట్ నిజంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. అండ్ ఫస్ట్ ఒక పాయింట్ ఆలోచించండి, ఎవరన్నా మన కారు గుద్ది వెళ్ళిపోతున్నప్పుడు మనం ఓకే గుద్దిసారా ఓకే వెళ్ళండి అని చెప్పని అంటావా, దిగి అడుగుతావా? జనరల్ ఎవరన్నా సరే మీ కారు రేపు మీరు వెళ్తున్నా సరే ఎవరైనా కారు మనం గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోతున్నప్పుడు అది పట్టుకొని అడుగుతావా? అడగకుండా ఓకే గుద్దిసారా ఓకే హ్యాపీ కదా వెళ్ళిపోండి అని అంటావా? అనం కదా. అతను ఆపి నేను కార్ కీ తీసుకొని అడుగుతున్నా. ఇదంతా రోడ్డు మధ్యలోనే చేశాను, ట్రాఫిక్ కూడా జామ్ అయింది. నేను అన్నీ చెప్తున్నా కదా. కాకపోతే అది ఎందుకు చెప్పాను అంటే అతను ఆగట్లేదు అనమాట, ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను కారు అతను ముందు ఆపినా సరే నా పక్కనే వెళ్ళిపోతాను ట్రై చేశాడు. సో నేను ఆ కారు అడ్డంగా పెట్టి అప్పుడు కీ తీసుకున్న తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేదాకా వెయిట్ చేశాను. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పక్కకి తీసుకెళ్ళమన్నా. ఈ లోపు అతను నా కాలు పట్టుకున్నాడు. నా కాలు పట్టుకొని వదిలే అని చెప్పని ఆయన హిందీలో అడుగుతుంటే అప్పుడు నేను పేషెంట్ ఆయన లోపల ఎవరో ఒక ఆయన ముసలతం దిగిన తర్వాత నేను నిజంగా ఉన్నారు పేషెంట్ అని అప్పుడు దాకా నాకు తెలియదు. నేను ఆయన కారు చూడలేదు, నేను నా కారు చూసుకొని సరిపోతుంది ఎక్కడ కూర్చాడు అని చెప్పని. అప్పుడు ఆయనకి వెంటనే కీ ఇచ్చేసాను. కనీసం ₹1 డబ్బులు అడగలేదు ఆయన్ని, వెళ్ళిపోండి అని చెప్పానని. ఆయనకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, నెక్స్ట్ టైం కभी ऐसा करे तो पहले सॉरी बोलो नहीं तो बाजू में रुको एटलीस्ट कुछ बात करके जाओ, అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని చెప్పానని అతనికి చెప్పి వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చెప్పి పంపించేశాను అతను. అయితే దీని ముందు నుంచి జరుగుతుంది ఏంటంటే అక్కడ ఎవరో ఒక అతను సెల్ ఫోన్ తోని వీడియో రికార్డ్ చేస్తున్నారు. అది నాకు తెలియదు, నేను నోటీస్ చేయను. రైట్ అదే సుధీర్, ఆ విషయంలో మాత్రం మీరు చాలా అగ్రెసివ్గా అతనితో మాట్లాడారు. విజువల్స్ లో కూడా క్లియర్ గా ఆడియో కూడా రికార్డ్ అయింది. ఒకసారి మీరు ఏం మాట్లాడారో ఒకసారి విందాం, మీరు కూడా వినండి.
నీకు అర్థం కావట్లేదా? నీ మైండ్ ఏమైనా పోయింది? ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఎవరు ఏమైంది? ఏమైంది తీసి ఏమైంది? ఏమైంది? నువ్వు తప్పు చేస్తున్నావా? మరి ఎందుకు బెదిరిస్తున్నావు మనుషుల్ని? అవును తీసా. నీకేమైంది అంటున్నా. తీసుకోవచ్చా? మైండ్ తప్పిందా అని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మైండ్ తప్పిందా అంటే ఏమన్నట్టు? షో నడుస్తున్నా షో అనుకున్నా? అవునా? ఆపడానికి వచ్చినాం ఏమైతుంది? కెమెరా తీసుకురా. ఇక్కడ నేను చెప్పేది అది ఏమి కాదు, అది ఏం అయిపోదు. చెప్పేది వింటారా? ఒకసారి ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు, అంతేగాని అదేం పెద్ద అయిపోతుంది. మరి నేను అందుకనే చెప్తున్నా, నేను చెప్పేది వీళ్ళు అర్థమైంది. అంతేగాని ఇంకేం లేదు, అంతే ఇంకేం లేదు. మీరు అయిపోయింది. నేను చెప్పేది రోడ్డు మీద అట్లీస్ట్ మీరు మీడియా వాళ్ళు అయితే అన్నారు కదా, చెప్పేది ఏదైనా జరుగుతున్నప్పుడు వెళ్ళి అది కనుక్కోవడం ఏదంటే అనుకుంటారు కదా ఫోటోలు పెట్టుకొని సెన్స్ ఉండాలి. అందరం దాంట్లో పనిచేస్తున్నాం కదా, మళ్ళీ అందరం చేస్తున్నాం కదా. కనీసం మీకు తెలియదండి, వెళ్ళి ఆపాలి. తెలుసుకోండి. అర్థమవుతుందా? ప్రైమ్ టైమ్ లో మొత్తం బండ్లను మీద పెట్టి కూర్చొని పక్క పెట్టుకోవాలని తెలియదా? మీకు తెలియదా? సీరియస్ హాస్పిటల్ పోవాలని వాడు కాలు మొక్కుతున్నాడు. వాడిని ఉందా నీకు? కొంచెం ఏం తెలియదు. కాలు మొక్కాడు వచ్చి. అర్థమైంది? డబ్బులు తీసుకున్నా చూసావు కదా నువ్వు. నీకు ఉండాలి సెన్స్ అనేది మాట్లాడేటప్పుడు. సుధీర్, మీరు మాట్లాడిన విషయాలు మీరు విన్నారు. వీడియో తీయొద్దు, ఎక్కడ పడితే అక్కడ తీస్తారా అంటూ మీడియా ప్రతినిధులనే మీరు గట్టిగా మాట్లాడారు. ఏం చెప్తారు దీనికి? ఫస్ట్ థింగ్, ఆయన మీడియా అని నాకు తెలియదు. మీరు వీడియోలో క్లియర్ గా విన్నట్టయితే మీరు మీడియానా నాకు తెలియదు సార్. మీకు చెప్తాను. వెరీ ఫస్ట్ థింగ్, అసలు మామూలు జనరల్లీ రోడ్డు మీద ఏదైనా జరుగుతుంది అనుకోండి, అదే నా కాన్సెప్ట్ కూడా మాట్లాడతాను. బట్ ఐ వాంట్ టెల్ వన్ థింగ్. రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఒకప్పుడు మనుషులు వెళ్ళి ఆపేవారు. గొడవ ఏంటో తెలుసుకొని బాబు ఏమైంది ఏంటి ఆకండి తను మాట్లాడదాం అది ఇదనే. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరైనా సరే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీడియా, జనరల్ పబ్లిక్ ఇంక్లూడింగ్ మీ, నేనైనా ఎవరైనా సరే ఏదైనా జరుగుతుంటే ఫస్ట్ వెళ్ళి మనం టీవీ షో చూస్తున్నట్టే చూస్తాము, వీడియోలు చేస్తాం అన్నమాట. ఏ రకం జరుగుతారు ఏమవుతుంది అని చెప్పని. అది ఎవరైనా కానీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సనలీ మై సెల్ఫ్. ఎవరైనా రోడ్డు మీద ఏం జరుగుతున్నా సరే వెళ్ళి వీడియోలు చేస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఆ తీసే వ్యక్తి ఎవరు, ఇప్పుడు నా విషయానికి వస్తే అక్కడ తీసే వ్యక్తి ఎవరనేది ఫస్ట్ థింగ్ నాకు తెలియదు. ఆయన మెల్లో ఏమి ట్యాగ్ లేదు, ఆయన రిపోర్టర్ అని నాకు తెలియదు. ఆయన రిపోర్టరో లేకపోతే మీడియానో ఏంటనేది నాకు తెలియదు. వెరీ ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన అలా వీడియో చేస్తున్నాను అన్నమాట కంటిన్యూస్గా. నేను సీరియస్గానే వీడియో తీరాపు అవిడితే నీకు చెప్పేది అర్థం కదా, నిజంగానే వచ్చాను. ఎందుకంటే అక్కడ నా కార్ డ్యామేజ్ అయ్యి ఉంది, నన్ను నా కార్ గుద్దేసినప్పుడు నాకుండా వెళ్ళిపోతున్నాడు. అతను పైగా నేను వదిలేసి పంపించేశాను. నా కార్ ఫ్రంట్ బంపర్ అదంతా ఇరిగిపోయి ఉంది. నేను అలా ఫ్రస్ట్రేషన్ అలాగే నిల్చొని ఉన్నాను. ఈ లోపు అలా క్లియర్గా చేస్తాను. సినిమా షూటింగ్ చేస్తున్నారు ఎవరు అనే వ్యక్తి నాకు తెలీదు. తర్వాత చెప్పారు నాకు, నేను మాట్లాడుతున్నప్పుడు వీడియోలో కూడా మీరు వింటారు. ఎలా ఎందుకు తీస్తారు వీడియో? మీరు అసలు మీకు తీయాల్సిన రైట్ ఏంటి? నేనేదో జరుగుతుంది, నాకేదో ఇక్కడ గొడవ జరుగుతుంది, నాదేదో ఇష్యూ అయింది, దాన్ని మీరు ఎలా షూట్ చేస్తారని చెప్పాను. కానీ అక్కడ మీరు ఒక పదాన్ని ఉపయోగించారు, మైండ్ ఏదో అయ్యిందా అన్నట్టుగా ఒక అసభ్య పదజాలాన్ని ఉపయోగించినట్టుగా క్లియర్గా మనకి వాయిస్లో వినిపిస్తోంది. ఎస్ మీరు ఒకసారి వీడియో క్లిప్పింగ్ మళ్ళీ విన్నట్టయితే మైండ్ పోయిందా అని చెప్పాను. నాకు కాదు మీకు పోయింది అని ఫస్ట్ ఆయన అన్నాడు. తర్వాత మళ్ళీ అడుగుతున్నప్పుడు నన్ను మైండ్ దొబ్బిందా అంటావా అని చెప్పని అడిగాను. ఓకే, అంటే నేను అలా అన్నట్టు అడిగాను అనమాట. నేను అసలు ఆ పదం అనలేదు. నేను అడిగింది మైండ్ పోయిందా, ఇది చెప్తే అర్థం కదా అని చెప్పాను. సరే ఇన్ కేసు ఓకే, నేను మీరే చెప్పినట్టు కొన్ని అదే పదం వాడని అనుకుంటాం. మీరు ఆ విజువల్ మొత్తం చూస్తే ఆయన మరి తీసిన వ్యక్తి ఎవరైతే రిపోర్టర్ అన్నప్పుడు ఇటువైపు నుంచి రోడ్డుకి యువతల వైపు నుంచి అవతల వైపు దాకా వస్తున్నప్పుడు ఏడు సుడిగా తిరిగాడురా మరి అంటే అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడచ్చు, అది కరెక్ట్. అప్పుడు